షడ్బలాల్లో ఇప్పుడు మనం 6 టాపిక్లు అనుకున్నాం, 6 రకాల బలాలు. కాబట్టి దానిలో ఫస్ట్ స్థాన బలం కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ది దిగ్బలం. దిగ్బలం అంటే దిక్కున ఉండే బలం. ఓకే, దిక్కులు అంటే ఏంటి? మనకి ఇది ఏంటంటే గ్రహాలకి డైరెక్షన్స్ ఉన్నాయి. అంటే డైరెక్షనల్ స్ట్రెంగ్త్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఉదాహరణకి తూర్పు, తర్వాత పడమర, ఉత్తరం, దక్షిణం, ఇలా 4 దిక్కులు ఉన్నాయి. ఇంకా మిగిలిన 4 సబ్ డివిజన్ ఇంకో 4 ఉన్నాయి. మొత్తం 8. ఇక్కడ 4 తీసుకుంటారు. ఓకే, ఈ తూర్పు, పడమర, తర్వాత ఉత్తరం, దక్షిణం గ్రహాలు ఏ దిక్కున గలక ఉంటే దాన్ని దిగ్బలం అంటారు. సింపుల్. ఓకే, ఇది ఎందుకు అనంటే ఇప్పుడు ఒక వ్యక్తి రేపు బిజినెస్కో లేకపోతే ఫారెన్ ట్రావెల్కో లేకపోతే ఒక మ్యారేజ్ మ్యాచ్ చూడడానికో సైడ్ వెళ్ళాలనుకుంటున్నాడు. ఓకే, ఆ వ్యక్తికి ఒక దశ జరుగుతుంది. ఆ గ్రహం ఏ దిక్కున ఉంది, బలంగా ఉందా, అసలు ఒరిజినల్గా ఆ వ్యక్తికి ఏ దిక్కు బలంగా ఉంది, తర్వాత జరిగే దశానాథుడు ఏ దిక్కున ఉన్నాడు, దాన్ని పట్టుకుని ఇగో ఈ సైడ్ నుంచి మ్యాచ్ ట్రై చేయండి, లేకపోతే ఈ సైడ్లో జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే ఈ డైరెక్షన్లో మీరు హెల్త్కి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. దాన్ని బట్టి కొంత సజెస్ట్ చేస్తూ ఉంటారు ప్రిడిక్షన్లో ప్రాక్టికల్గా. సో ఈ దిగ్బలాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దీన్ని కూడా షడ్బలాల్లో ఒక ఇంపార్టెంట్ బలంగా తీసుకుంటారు. ఏదైనా ఒక గ్రహం దిగ్బలాన్ని పొందితే, ఓకే, అది ఉచ్చులో లేదు, ఓకే, అయినప్పటికీ కూడా దిగ్బలాన్ని పొందింది. దిగ్బలాన్ని పొందినప్పుడు దానికి కొంత స్కోరింగ్ వస్తుంది. ఒకసారి మనం చూస్తే రవి నీచంలో ఉన్నాడు, కుజుడు నీచంలో ఉన్నాడు, దశ మాత్రం యోగించింది. సో ప్రతిసారి మన అనుకున్న కామన్ రూల్స్ని బ్రేక్ చేసి ఏదో జరుగుతుంది అన్నప్పుడు దాని బియాండ్ ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, అలాంటి వాటిలో ఇవన్నీ కూడా అనమాట. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి ఫైనల్ డెస్టినేషన్ వెస్ట్రన్ వేదిక్ కేపీ కంపారిజన్ కేస్ స్టడీస్ ఉంటాయి. కాబట్టి ఓకే, మనకు తెలియదు ఏదో జరిగిపోద్దని దేవరవ్వాల్సిన అవసరమే లేదు. మనకి ఖచ్చితంగా ఇదే జరుగుతుందనే కాన్ఫిడెన్స్ కేస్ స్టడీస్ ఇస్తాయి వితౌట్ ఎనీ డౌట్. ఓకే, సో ఇప్పుడు దిగ్బలాన్ని మనం ఎలా అబ్జర్వ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. దిగ్బలాన్ని ఎలా అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ మనం చార్ట్ గీసుకుని తూర్పెట్టు పడమరెట్టు ఎగ్జాంపుల్గా డ్రా చేసుకుందాం. ఓకే, నేను సింపుల్గా చార్టు డ్రా చేశాను. 1, 4, 7, 10 స్థానాలని, కేంద్ర స్థానాలని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈస్ట్ డైరెక్షన్ 1. ఓకేనా, తూర్పు తీసుకున్నాం. తూర్పుకి ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి? పడమర అవుద్ది. ఓకే, మనం దశమాన్ని దక్షిణంగాను, తర్వాత చతుర్థాన్ని ఉత్తరంగాను నిర్ణయించడం జరిగింది. ఓకే, ఇక్కడ తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు. ఎలా, ఏ డైరెక్షన్లో వెళ్తాడు, మిగిలినది ఇటు ఉత్తరమా అటు దక్షిణమా, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ అనమాట ఆల్వేస్. ఓకే, ఇటు దక్షిణం నుంచి అటు పడమర వెళ్ళి, పడమర నుంచి ఉత్తరానికి వెళ్ళి అస్తమిస్తాడు, ఉదాహరణకి ఇలా అనుకుంటే. ఓకే, ఇప్పుడు డైరెక్షన్స్ని వదిలిపెడదాం. ఓకే, ఇప్పుడు కేంద్రాలు 1, 4, 7, 10 స్థానాలు కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ఏ గ్రహం బలంగా ఉంటుంది, ఎందుకు బలంగా ఉంటుంది, దానివల్ల యూజ్ ఏంటిది, అసలు మనం మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటే మనకి యూజ్ అవుతుంది. ఓకే, లగ్నంలో అంటే తూర్పు దిక్కున గురువు తర్వాత బుధుడు, వీళ్ళిద్దరూ కూడా దిగ్బలాన్ని పొందుతారు. అంటే డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఉండేది గురువుకి బుధుడికి లగ్నంలో, అంటే తూర్పు దిక్కున. ఓకే, డైరెక్షనల్ స్ట్రెంగ్త్ అంటే దిగ్బలాన్ని ఎందుకు పొందారు వాళ్ళు, ఎందుకు పొందారు? అసలు గురువు లగ్నంలో ఉంటే ఏమవుతుంది? సెల్ఫ్ లెర్నింగ్ అంటే మనం సొంతగా నేర్చుకుంటారు. గురు బుధువులు ఏంటిది, ఆచారాలు, వ్యవహారాలు, ఇవన్నీ ఎథిక్స్, వాల్యూస్, ఇవన్నీ ఒకళ్ళు నేర్పించేదానికన్నా మీరు సొంతగా రియలైజ్ అయ్యి సెల్ఫ్గా మేడ్ అయితే మనకి వస్తాయి. సో కాబట్టి గురువు జ్ఞానానికి కారకుడు. సో ఫస్ట్ ఎవరికైనా కూడా ప్రైమరీ జీవితంలో ఉండాల్సింది ఎడ్యుకేషన్ బాగున్నట్లయితే, తనకి జ్ఞానం బాగున్నట్లయితే ఫ్యూచర్లో ఏదైనా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఉండాల్సింది ఎడ్యుకేషన్. సో కాబట్టి జ్ఞానం అనేది ఉన్నట్లయితే ఆ వ్యక్తికి ఏదైనా జీవితంలో కావాలన్నట్టు జ్ఞానం ఉన్నట్లయితే ఏదైనా అవుతాడు. సో అందుకోసం గురుబుధులు కనుక ఫస్ట్ కేంద్రంలో ఉన్నట్లయితే తూర్పు దిక్కున వాళ్ళు బలవంతులు. అలా ఉన్నట్లయితే వాళ్ళకి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఇక్కడ ఇంకొక రూల్, లగ్నంలో గురుబుధులు ఉన్నారు, దానికి ఆపోజిట్ సైన్లో అంటే
సెవెంత్లో కనుక గురు బుధులు ఉన్నారనుకోండి, గురువు కానీ బుధుడు కానీ, అప్పుడు దానికి డైరెక్షనల్ స్ట్రెంత్ ఉండదు, దిగ్బలం ఉండదు. లగ్నాన్ని గురువు చూస్తాడు, అది వేరే ఆస్పెక్ట్, అది పాజిటివ్ రిజల్ట్ డిఫరెంట్. ఓకే, కానీ ముఖ్యంగా దిగ్బలం, దిక్కు నుంచి వచ్చే బలం ఉండదు. ఓకే, నెక్స్ట్ సప్తమం. సప్తమం ఏంటిది? సామాజిక సంబంధాలు, వివాహం, ఇవన్నీ కూడా చెప్తుంది. సప్తమాన శని దిగ్బలాన్ని పొందుతాడు. ఏ చార్ట్లో అయితే సప్తమ స్థానంలో కనుక శని ఉన్నట్లయితే ఆ యొక్క డైరెక్షనల్ స్ట్రెంత్ శనికి ఉంటుందని అర్థం. అక్కడ ఒక ఎక్స్ట్రా మార్క్ అనేది పడుతుంది. సో ఆ రిజల్ట్స్లో ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, సప్తమం ఏంటిది? పబ్లిక్ మేనేజ్మెంటు, పీపుల్ మేనేజ్మెంటు, ఇవన్నీ కూడా శనికి ఉండే కెపాసిటీ అనమాట. అంటే ఎదుటి వాళ్ళతో డిప్లొమాటిక్గా వ్యవహరించడం కావచ్చు, మేనేజ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా సప్తమ స్థానంలో శని ఉన్నప్పుడు కైండ్ ఆఫ్ రిజల్ట్స్ ఇస్తాయి. ఇన్ జనరల్గా సప్తమ శనిని వైవాహిక రీత్యా, వ్యాపార రీత్యా పేమెంట్స్ స్లోగా వస్తాయని, తర్వాత వివాహంలో అయితే చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని, ఇలాంటివి ఉంటాయి. ఎందుకంటే పాపగ్రహం సప్తమంలో ఉంది కాబట్టి. ఓకే, బట్ ఇక్కడ ఈ పర్టికులర్ టాపిక్ వరకు మనం తీసుకోవాలంటే రకరకాల సందర్భాలు క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ప్లానెటరీ పొజిషన్ ఏ గ్రహం ఏ స్థానంలో అయినా ఉండొచ్చు. ఓకే, ఒక్కోసారి కొన్ని విషయాల్లో పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది, కొన్ని విషయాల్లో నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది. డిపెండ్స్ ఆన్ పర్పస్ని బట్టి మనం ఇక్కడ ఎస్టిమేట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఓకే, ఆ కైండ్ ఆఫ్ బిజినెస్. ఒక సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ ఉన్నాడు, సప్తమ స్థానంలో శని ఉన్నాడు, మేబీ తనకి అది అనుకూలంగా ఉండొచ్చు. ఓకే, ప్రాస్పెక్టివ్ మనం తీసుకునే దాన్ని బట్టి దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ దశమ స్థానం. దశమం అంటే ఏంటిది? ఉద్యోగము, తర్వాత కర్మస్థానము, ఇవన్నీ కూడా చెప్తుంది. దశమ స్థానంలో కనుక రవి ఉన్నట్లయితే మంచిది. అలానే నిట్ట మధ్యాహ్నం రవి నెత్తి మీద ఉంటాడు. దశమం అంటే ఏమీ లేదు, నిట్ట మధ్యాహ్నం అనమాట. సో ఏ వ్యక్తికి అయితే దశమంలో కనుక రవి ఉన్నట్లయితే, రవితో పాటు కుజుడు కూడా, ఓకే, రవి కానీ కుజుడు కానీ ఏ గ్రహం అయినా దశమంలో దిగ్బలాన్ని పొందుతారు. ఓకే, దశమం ఏంటిది? ఉద్యోగం సాధించాలి అనేది పట్టుదల, ఇదంతా కూడా రవి ఈ యొక్క దశమానికి కారకుడు. అంటే ఉద్యోగానికి, వృత్తికి, వీటికి కూడా కారకుడు అవుతాడు. తర్వాత రాజగ్రహం. తర్వాత కుజుడు కూడా ఈ యొక్క రాజు కోసం పనిచేసే వ్యక్తి, తర్వాత ఒక చీఫ్ కమాండర్ లాంటి, వారియర్ లాంటి వ్యక్తి దశమంలో ఉన్నట్లయితే రవి లేదా కుజుడు దిగ్బలాన్ని పొందుతారు, పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు. ఆ దశమం అయ్యి, అది ఉచ్చక్షేత్రం అయ్యి, మూల త్రికోణం, ఇలా ఏదో ఒక అడిషనల్ వాల్యూస్ పెరిగే కొద్దీ దాని స్కోరింగ్ అనేది ఇంకా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా చతుర్థ స్థానం. చతుర్థం ఏం జరుగుతుంది? తల్లి, తర్వాత ప్రాథమిక విద్య, తర్వాత సంతోషం, హ్యాపీనెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్టాబ్లిష్మెంట్, ఇవన్నీ కూడా తెలుపుతుంది. వీటన్నిటిలో కూడా అంటే అర్ధరాత్రి ఏం చేస్తాం? మనం హ్యాపీగా సంతోషంగా పడుకోవాలనుకుంటాం. సో కాబట్టి చతుర్థం సుఖాన్ని, సంతోషాన్ని తెలుపుతుంది. ప్లెజర్, హ్యాపీనెస్, ఇవన్నీ కూడా తెలుపుతుంది. ఇవన్నీ కూడా చతుర్థం వస్తాయి. దీనిలో చంద్రుడికి, శుక్రుడికి వాళ్ళు ఈ యొక్క దిగ్బలం, డైరెక్షనల్ స్ట్రెంత్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇలా ఆ గ్రహం ఏ కేంద్రంలో ఉంది, ముఖ్యంగా ఇవి కేంద్రాల్లో ఉన్నాయి. ఓకే, సో ఆ కేంద్రాల్లో ఈ యొక్క డైరెక్షనల్ స్ట్రెంత్స్ అంటే దిగ్బలాన్ని పొందుతున్నాయి. ఓకే, ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే దిగ్బలాన్ని పొందుతుంది మనం అబ్జర్వ్ చేస్తే, దాని ఆపోజిట్ సైన్లో దానికి ఆటోమేటిక్గా దిగ్బలం ఉండదు. ఉదాహరణకి రవి, కుజుడో చతుర్థంలో ఉంటే దానికి దిగ్బలం ఉండదు. ఓకే, శని లగ్నంలో ఉంటే దిగ్బలం ఉండదు. ఎక్కడ ఉండాల్సిన అక్కడ ఉంటే దిగ్బలం ఉంటుంది, లేనట్లయితే ఉండదు. ఓకే, సింపుల్ లాజిక్. ఈ విధంగా మనం దిగ్బలాన్ని అర్థం చేసుకోవచ్చు. దిగ్బలం పొందిన గ్రహం ఇట్స్ లైక్ వెరీ ఎఫిషియంట్, వెరీ కంఫర్ట్ అని చెప్పచ్చు. అంటే చాలా బలంగా ఉంది, ఏదైనా సాధించడానికి, పోరాడడానికి రెడీగా ఉంది. ఎందుకంటే కేంద్రం సాధించు అంటే సక్సెస్ అనమాట. కేంద్రాలు అనేవి సక్సెస్ని తీసుకొస్తాయి, కష్టపడి సాధించుకోవడం అనమాట. సెల్ఫ్ ఎఫర్ట్స్ అవన్నీ కూడా కేంద్రస్థానం. సో కేంద్రాధిపత్యం పట్టిన గ్రహాలకు ఒక విశేషమైన ఫలితం తప్పకుండా ఉంటుంది. ఆ కేంద్రాధిపత్యంతో పాటు దిగ్బలాన్ని కలిగి ఉంటే ఇక దానికి ఒక తెలియని స్పోర్టివ్ నేచరు, తెలియని రిజల్ట్స్, తెలియని ఎనర్జీ దానికి యాడ్ అవుతుంది, బూస్ట్ అవుతుంది. ఒక బన్ ఉంది, బన్ మీద క్రీమ్ రాస్తే ఎలా ఉంటుంది, ఫ్లేవర్డ్గా హ్యాపీగా మనం ఎంజాయ్ చేస్తూ తింటాం. సో అలానే ఇక్కడ దిగ్బలం పొందిన గ్రహం కూడా అలాంటి కైండ్ ఆఫ్ ఎఫిషియంట్ అండ్ ప్రాస్పరిటీ రిజల్ట్స్ని ఇవ్వగలుగుతుంది అనేది దీని కంక్లూషన్. ఓకే, సో మనం ఇంకొకటి కూడా మాట్లాడుకున్నాం, మినిమం పాస్ మార్క్. ఎన్ని షష్ఠ్యాంశాలు వస్తే ఇవి సరైన దిగ్బలాన్ని పొందాయి అనుకుంటే, రవి నుంచి శని వరకు అన్నీ కూడా నేను రాశాను. ఓకే, ఒక స్క్రీన్ మీద రాసి చూసి ఒకసారి నోట్ చేసుకోవచ్చు, జస్ట్ అబ్జర్వ్ చేసి వదిలేయచ్చు. ఓకే, ఇప్పుడు దిగ్బలం అనేది కూడా మనకి ఎలా ఉంటుంది అనేది అర్థమైంది. లాజిక్ ఏంటిది? డైరెక్షనల్ స్ట్రెంత్. ఒక గ్రహం
ముఖ్యంగా కేంద్రాల్లో ఏ డైరెక్షన్లో ఉంది. సో లగ్నాన్ని మనం తూర్పు దిక్కుగాను, సప్తమాన్ని పడమర దిక్కుగాను. సో లగ్నంలో కనుక అన్నట్లయితే గురువు బుధుడు అంటే దిగ్బలాన్ని పొందుతారని. అవి స్వక్షేత్ర మిత్రక్షేత్రాలు అయితే ఇంకా ఎక్కువ బలాన్ని వచ్చేదానికి. ఇది లగ్నం నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. మీ లగ్నం ఏదైతే మేషం అయితే మేషం, సింహం అయితే సింహం, కన్య అయితే కన్య, లగ్నం నుంచి మనం క్యాలిక్యులేషన్ చేసి తీసుకోవాలి. అది నీచిలో ఉందా ఉచ్చులో ఉందా తర్వాత సంగతి. దిగ్బలం ఇక్కడ మనం షడ్బలాలు క్యాలిక్యులేషన్లో ఉన్నాం. సో షడ్బలాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ప్రొసీజర్. సో దీని ద్వారా మనం ఒక గ్రహం ఓకే ఇలా చూడంగానే కుజుడు దశమంలో ఉన్నాడు. ఓకే, కుజుడు దశమంలో ఉంటే దిగ్బలాన్ని పొందుతాడు. ఓకే, దశానాథుడు కుజుడు అయ్యాడు. ఓకే, ఫలితాన్ని నిర్ణయించేటప్పుడు ఓకే ఒక పారామీటర్ టిక్ మార్క్ కొట్టేసుకుంటాం ఆటోమేటిక్గా. సో పాజిటివ్ రిజల్ట్ సిగ్నిఫై చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో ఈ టాపిక్ని ఇక్కడికి కంక్లూడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం షడ్బలాల్లో మూడో బలం ఏంటిది? ఫస్ట్ స్థానబలం, 2 దిగ్బలం, తర్వాత మూడోది కాలబలం. కాలం అంటే ఏంటిది? వారం కావచ్చు, తిథి కావచ్చు, ఏదైనా కావచ్చు, అయినం కావచ్చు, ఇవన్నీ కూడా కాలాల కిందికి వస్తుంది. అంటే టైం పారామీటర్. ఓకే, సో ఎటువంటి కాలంలో ఉత్తరాయణం, దక్షిణాయనం, పగలు, రాత్రి, మధ్యాహ్నం, ఓకే ఇలాంటి ఒక్కొక్క సమయంలో ఉదాహరణకి పగటిపూట రవి బలవంతుడు, రాత్రిపూట శని బలవంతుడు, చంద్రుడైతే రాత్రిపూట. ఓకే, ఇలా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఓకే, ఈ వారంలో, ఓకే ఈ తిథుల్లో, ఓకే కృష్ణపక్షం అందు ఈ గ్రహాలు, శుక్లపక్షం అందు ఈ గ్రహాలు, ఈ విధంగా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. సో మనం నెక్స్ట్ టాపిక్ అయిన ఈ కాలబలం గురించి కొంత మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఇవన్నీ మనకు ఒక ఐడియా వస్తే మాత్రం డెఫినెట్గా యూజ్ అవుతుందనే నేను దీని మీద ఎఫర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.